వెల్కమ్ టు మంత్లీ ప్రిడిక్షన్స్. ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో మనం ఏప్రిల్ నెల గ్రహ సంచారం ఎలా ఉంది అండ్ ప్రస్తుతము జరుగుతున్న గ్రహస్థితిని బట్టి 12 రాసులు లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, ఏంటి మనకి ఈ వార్ రిలేటెడ్ అంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదా, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది మనకి ఈ నెల అంతా. కాస్త ఏప్రిల్ 2022 దాటే వరకు వార్ కండిషన్స్ వర్స్ట్గానే ఉంటాయి ప్రపంచం అంతా. అన్ని దేశాల వాళ్ళకి అందరికీ కూడా కామన్ ఇంపాక్ట్ ఏమిటి అంటే ప్రైజెస్. సో ఎందుకు? బికాజ్ మనకి మొత్తము గ్రహాలన్నీ సాటర్న్ కంట్రోల్లోనే ఉన్నాయి, కుంభంలోను మీనంలోను. అందువలన ఏంటంటే ప్రతిదీ కొంతవరకు స్కేర్సిటీ, అవైలబిలిటీ తగ్గడము అండ్ ఇలాంటివి. కాకపోతే మనది అలాగా సాటర్న్ బేస్డ్ ఎకానమీనే కాబట్టి మనము తప్పకుండా మన ఇండియా మీద పెద్దగా అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సరే, ఇప్పుడున్న గ్రహాలు ఉన్నటువంటి అలైన్మెంట్ని బట్టి మొత్తము ఈ నెలంతా కూడాను ఎలా ఉండబోతోంది ఏంటి అనేది చూద్దాం. లెట్ us స్టార్ట్ విత్ మేషము. సో మేష లగ్నము రాసు. మేషం నుంచి చూసినప్పుడు మేషం వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ కొంతవరకు కంఫర్ట్ జోన్లో ఉంటారు. పర్సనల్ లైఫ్ బాగుంటుంది అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కష్టపడము అండ్ జాబ్ ఎప్పుడు ఉంటుంది ఉండదా ఇటువంటిది. అండ్ పగలు రాత్రి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ ఎలా ఉంటాయో ఖర్చులు అలానే ఉంటాయి. పిల్లల కోసమని, ఇంటి కోసమని ఎక్స్పెన్సెస్ అనేవి కొంతవరకు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు స్థిరంగా అభివృద్ధి చెందినప్పటికీ బట్ స్టిల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంత ఈ నెలలో పెరిగే అవకాశం ఉంటుంది. పర్సనల్గా మీరు మీ ఫ్యామిలీ లైఫ్ అండ్ భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషను అండ్ అలానే కొంతవరకు కంఫర్ట్ జోన్లో ఉంటారు. మీ వ్యక్తిగత జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాస్త ఈ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏప్రిల్ నెల మనకి ఇంక్రిమెంట్స్ అండ్ సో శాలరీ హైకిల్కి సంబంధించినది కదా. సో మీరు మినిమం లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయడం బెటరు. ఎందుకంటే సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి కష్టపడి పనిచేయడమే ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉండవు. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ కొత్తవి బాగానే కనిపిస్తాయి, కానీ బట్ ఈ గెయిన్స్ అనేవి అంతగా ఉండవు. అంటే వ్యాపారం నిమిత్తము ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి పెద్దగా ఉండవు. బట్ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త ఆపర్చునిటీస్ వైజ్ అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే భూములకు సంబంధించి కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మేషం వాళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో యాప్ట్గా మీ మీద 100% అప్లికబుల్గా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ప్రొఫెషనల్ లైఫ్, ఇన్కమింగ్ గెయిన్స్ అని అయితే చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, వృషభం వాళ్ళకి కష్టపడడం అనేది ఎక్కువ ఉంది. సో ప్రతి పని పూర్తి చేయడానికి ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెడతారు. ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ అలానే కొంతవరకు కొత్త ఆపర్చునిటీసు, సో శాలరీ పెరగడానికి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడాను మీరు తీసుకునే నిర్ణయాలు కంపల్సరీ అంటే కొంతవరకు వెయిట్ చేసి ఈ ఆఫర్ నాకు 100% కరెక్ట్ అన్న తర్వాత అండ్ ఎస్పెషల్లీ మీరు కనుక జాబ్ రిలేటెడ్ ఏవైనా సరే ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడు ఈ మంత్ అంతా కూడాను మీకు అనుకూలత బాగుంది. కాకపోతే నిర్ణయం తీసుకోవడంలో, ఎందుకంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, కాకపోతే శాలరీ వైజు పెద్దగా కలిసి వచ్చే అంత ఏం ఉండదు. అంటే మినిమం లెవెల్లో మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఎవ్రీ ఇయర్ మీకు 20% అట్లా పెరిగేది ఉంటే ఇయర్ ఒక 10% మాత్రమే. సో కాబట్టి పని వైజ్ రికగ్నైజేషన్ బాగుంటుంది, కానీ ఫైనాన్షియల్గా మటుకు అంత గొప్ప చేంజెస్, మార్పు వచ్చేసేదైతే పెద్దగా లేదు. అండ్ అలానే ఫ్రెండ్స్ని కలుస్తారు అండ్ మీ కొంతవరకును స్నేహితులు కలవడము అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము ఉంటుంది. కాకపోతే ఫిజికల్ హెల్త్, ఎస్పెషల్లీ సీజనల్గా వచ్చే ఫీవర్స్ లాంటివి కొంత ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి హెల్త్ వైజ్ కంపల్సరీ
మీరు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అదర్వైజ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ కెరియర్ రిలేటెడ్ కానీ కొంత పని ఎక్కువ ఉన్నా కూడాను బట్ రికగ్నైజేషన్ అది చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మిథునం వాళ్ళకి పెద్దగా మీరు అంటే డిఫికల్టీ అనేది అయితే ఏం లేదు. సో అన్నీ సెన్స్ చేయగలిగేలానే ఉంటాయి. అంటే ఉద్యోగంలో కొంచెము మీకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో ఫినాన్షియల్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అనుకున్నంతగా రావు. అండ్ అలానే ముఖ్యంగా వర్క్ ప్లేస్లో ఈ ఆడవాళ్ళతోటి కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. అంటే ఫీమేల్ కలీగ్స్తో గొడవలు ఉండడం కానీ, మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే ఉండడము, అండ్ అటువంటి చికాకులు ఎలిగేషన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కొత్తగా జాబ్స్, ఎందుకంటే మనకి ఈ టైంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు అండ్ కొత్తగా బయటకు వచ్చే గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీలు ఇవన్నీ కూడా ఏంటంటే క్విక్ రిజల్ట్ని మటుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నిదానంగానే వస్తాయి, మంచివి వస్తాయి. మీకు జరిగే ప్లానెటరీ పొజిషన్ అనేది మంచిగా మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు, అట్లానే మీ బాస్లు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఒక స్టెప్ పైకి తీసుకెళ్దామనే ఉంటుంది. ఈ లోపల మీరు అనుమానాలు అపోహలు పెట్టుకుని నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరని డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువ ప్లానెట్స్ సాటర్న్ కాంబినేషన్లో ఉన్నప్పుడు అనుకున్న పనులు స్లోగానే అవుతాయి, కానీ మీకు డిజైర్డ్ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. హెల్త్ విషయంలో కూడా నథింగ్ వరీ అబౌట్, ప్రతిదీ స్లోగా అవుతుంది, దాన్ని ఒక్కటే యాక్సెప్ట్ చేస్తే చాలు. అండ్ పెళ్లి సంబంధాల కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు మంచి సంబంధం కుదరడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అలానే ఇల్లు కొనడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే ఈ నెల మీకు అనుకూలత బాగుంది. అనుకున్న టైంకి లోన్స్ రావడము, ఇంటి మీద వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, కొనుక్కోవడానికి, ఇంటికి సంబంధించిన రెన్యువేషన్స్ వీటికి పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. అండ్ ఇక కర్కాటకం వాళ్ళకి చూసినట్టయితే కర్కాటకం వాళ్ళకి ఖర్చులు కొంతవరకును ఎక్కువ. సో కష్టపడాలి. స్టూడెంట్స్ అయినా, మీకు అంటే అండర్ గ్రాడ్స్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎవరైనా సరే చదువుకి సంబంధించి కొంతవరకు కష్టపడే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏదైనా కూడాను గురువుల సహాయము, అంటే మీకు కొంతవరకు కండిషన్స్ కొంచెము ఏప్రిల్ నెలలో టఫ్గా అనిపించినా బట్ అల్టిమేట్గా రిజల్ట్ అనేవి బాగా వస్తాయి. అండ్ ఈ టైంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి బికాస్ ఆఫ్ సాటర్న్ కాంబినేషన్స్. కానీ ఎక్స్పెక్ట్ చేసిన వాటిల్లో చాలా సూపర్గా ఈజీగా వస్తుందన్నవి కొంచెం కష్టంగా వస్తాయి, పేపర్స్ టఫ్గా వస్తుందన్నవి కొంతవరకు ఈజీగా రావడానికి. సో ఈ విధంగా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్వి జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. బికాజ్ మీకు అండర్ గ్రాడ్స్కి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ పాసిబిలిటీ, అంటే ఎంత కష్టపడ్డారో అంతకు మించి కొంత రిజల్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నా బట్ ఎవరైతే, ఎందుకంటే నేను ఏ రాశిలో కానీ ఏ లగ్నంలో కానీ స్టూడెంట్స్ కొంచెం కష్టపడేది ఉంటుందో అది ఒకటే మెన్షన్ చేస్తాను, అందరికీ కాదు. సో కాబట్టి కర్కాటకం వాళ్ళు కొంతవరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు మీరు కంపల్సరీ మీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో ప్రొఫెసర్స్ వాళ్ళ హెల్ప్ తోటి మీరు ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ కొంత అప్పులు ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ హెల్త్ వైజ్ కొంచెము ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంచుకోవడము, హీట్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఎండలకి, ఎస్పెషల్లీ మనకి ఇండియాలోకి చూసినట్టయితే కంపల్సరీ కర్కాటకం వాళ్ళు హీట్ ప్రొటెక్షన్, హీట్ రిలేటెడ్ ఇలాంటి ఇదైతే జాగ్రత్త తీసుకోండి. సో మిగిలిన విషయాలలో అండ్ సంబంధాలు, మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ నెల మొత్తం వాయిదా వేసుకుంటే మంచిది. ఏది అనుకూలంగా అనిపించదు, ముందుకు వెళ్ళే ప్రయత్నాలు పెద్దగా సహకరించవు. సో కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లానే ఫ్యామిలీ సపోర్ట్ తోటి, ఫ్యామిలీ గైడెన్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకా సింహం వాళ్ళకి ఎలా ఉంది అని అంటే, సింహం వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నప్పటికీ బట్ ఖర్చులు, సడన్ ఎక్స్పెన్సెస్ అన్నీ బాగున్నట్టే అనిపించిన ఎక్కడి నుంచో అటు బంధువులతోటి అండ్ భార్యాభర్తల మధ్యలో అనుకోని విధంగా గొడవలు, చికాకులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే
ఎంతో కాలంగా మీరు దాచుకున్న మనీని బయటికి తీయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఫిక్స్డ్ సేవింగ్స్ ఇట్లాంటివి ఏవైతే పెట్టుకున్నారో వాటిని బయటికి తీసి వాడుకునే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అట్లనే మీ కపుల్లో భార్య లేదా భర్త నుంచి కొంతవరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వాళ్ళు సేవ్ చేసినవి మీకు ఇవ్వడం ద్వారా ఫ్యామిలీలో వచ్చే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అండ్ ఇష్యూస్ని మీరు కొంత తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఫ్యామిలీస్కి సంబంధించి అటు భార్యాభర్తల ఇరు కుటుంబాల వాళ్ళ నుంచి కూడాను కొంతవరకు ఫ్రిక్షను, మనీ వైజ్ డిమాండ్స్ ఇట్లాంటివి రావడానికి ఆ కారణంతో భార్యాభర్తల మధ్యలో కొంతవరకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్లోగానే ఉంటుంది. మనీ జనరేట్ చేయడం అనేది పెద్ద టాస్క్లా ఉంటుంది. అండ్ అలానే మీ కెరియర్ వైజ్ మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ కొత్తగా వచ్చే మార్పులు ఏం లేవు. అండ్ జాబ్ చేంజ్ అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు కంపల్సరీ కొంత పాజ్ బటన్ తీసుకోండి. ఎందుకంటే మీకు శుక్రుడు అంతగా కోఆపరేటివ్గా లేడు కాబట్టి ఇంటర్వ్యూస్ సక్సెస్ అవ్వచ్చు, కానీ మళ్ళీ జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా డిసప్పాయింట్మెంట్ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అండ్ ఆపర్చునిటీస్ కూడా స్లోగానే ఉంటాయి. మీరు కొత్తగా ఉద్యోగం మొదలు పెడుతున్నా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండి కొత్తది ప్రయత్నిస్తున్నా ఈవెన్ ఇంక్రిమెంట్స్ లాంటివి కూడా మీరు హయ్యర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సాటర్న్ తోటి మనం అనుకున్నంత రావు. సో ఈసారి కష్టపడండి, నెక్స్ట్ టైం చూద్దాము అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహం వాళ్ళు కొంతవరకు సేవింగ్స్ విషయంలో అండ్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కూడా ఏదైనా అమ్మాలి. అండ్ కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు పాసిబిలిటీస్ అనేవి సింహం వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎంతైనా కూడాను కొంతవరకు కొన్ని డిస్కషన్లు, గొడవలు, మీటింగ్లు ఈ విధంగా సో అంటే ఎక్కువ మాట్లాడాల్సి రావడం, కమ్యూనికేట్ చేయాల్సి రావడం అనేది ఈ నెలంతా మీకు కనిపించే ఎఫెక్ట్ కింద చెప్పచ్చు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉంది అంటే కన్య వాళ్ళకి ప్రొఫెషనల్లీ మీకు కొత్త ఆపర్చునిటీస్ అండ్ ముఖ్యంగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి పర్మిషన్స్ విషయములలో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బిజినెస్ మొదలు పెట్టాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి, ఇట్లాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో లీగల్ ప్రాసెస్ అనేది కాంప్లికేట్ అవుతుంది, లేట్ అవుతుంది. అండ్ లీగల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ జ్యుడిషియరీ, లా అండ్ ఇటువంటివి గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు వీళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అండ్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త. అండ్ స్కిన్ ఎలర్జీసు అండ్ ఫీవర్స్ అని ఇలాగ హెల్త్ వైజ్ కొంతవరకు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ ప్రోగ్రెస్, ఫినాన్షియల్స్ అండ్ పిల్లలు వాళ్ళకి వచ్చే రికగ్నైజేషను ఇవన్నీ బాగున్నాయి. కొంతవరకును శుభకార్యాల నిమిత్తము బంధువుల్ని కలవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ అనేవి పెద్దగా లేవు. అండ్ బిజినెస్ రిలేటెడ్ బాగుంది. జాబ్స్లో కూడా కొత్త ఆపర్చునిటీసు, రికగ్నైజేషన్ బాగుంది. బట్ ఫినాన్షియల్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మటుకు కొంతవరకు స్లోగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అంటే చాలా రోజులుగా, చాలా నెలలుగా ఎటువంటి మీరు ఫినాన్షియల్ గ్రోత్లో ఉన్నారో అది కంటిన్యూ అవుతుంది. కొత్తగా బిజినెస్ వైజ్ మంచి రికగ్నైజేషను, పేరు, ఎక్స్పాన్షన్ ఇవన్నీ వస్తాయి. కానీ మానిటరీ గెయిన్స్కి వచ్చేటప్పటికి మటుకు కొంత సమయము పట్టచ్చు. అలానే ముఖ్యంగా వీళ్ళకి చాలా బాగున్నది ఇంటికి సంబంధించి. ఇంటి కోసం ఖర్చు పెట్టడము, ఇల్లు కొనుక్కోవడము, వెహికల్ తీసుకోవడము పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ వీసా రిలేటెడ్ మటుకు చాలా డిలే అవుతాయి. ఫారెన్ ట్రావెల్కి సంబంధించి అన్ని రకాలుగానే అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా నుంచి బయట నుంచి ఇండియాకి ట్రావెల్ చేసేవాళ్ళు కంపల్సరీ ప్రేయర్ అంటే కొంచెము శనిగుజులకి రెమెడీస్ చేసుకోవడము, మీ దశ అంతర్దశలో ట్రావెల్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి సంబంధించి ఎలా ఉందనేది చూసుకోండి. ఎందుకంటే కొంతవరకు ఈ మొత్తము నెలలో ఈ శనికుజ రవుల కాంబినేషన్ అనేది డామినేటింగ్గా ఉండబోతోంది. విచ్ క్యాన్ క్రియేట్ లీగల్ ఇష్యూస్ అండ్ ఈ కొంచెము డిస్టర్బెన్సెస్ ఇన్ ఫారెన్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్స్లో ఇబ్బంది పడే అవకాశము కనిపిస్తోంది. ఆ ఒక్క విషయంలో కన్యవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. అదర్వైజ్ మిగిలినవన్నీ బాగున్నాయి. సో తుల వాళ్ళకి చూసినట్టయితే అండ్ చూడండి, కొంతమందికి టఫ్ కండిషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మొత్తము మనకి
వరల్డ్ వైడ్గా. అలాంటి కండిషన్స్లోనే ఆపర్చునిటీస్ కొంతమందికి పెరుగుతూ ఉంటాయి. సో తుల వాళ్ళకి ఇప్పుడు సందర్భము అదే విధంగా ఉంది. సో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో మీకు కొత్త ఆపర్చునిటీస్కి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మీకు రికగ్నైజేషన్, మీకున్న టాలెంట్కి రికగ్నైజేషన్ బాగుంటుంది. కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి. బిజినెస్ మొదలు పెట్టాలన్నా ఏదైనా కూడా బాగుంటుంది. కాకపోతే పిల్లల కోసము ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తము అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, పెళ్లి చేసుకుని కానీ, ఫారెన్ ట్రావెల్ చేయడానికి కొంతవరకు టఫ్ కండిషన్స్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఏంటంటే మీకు ప్రతిదీ ప్లాన్డ్గానే ఉంటుంది. సో ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. అండ్ గురుబలము కారణముగా మీకున్న అంటే ఎటువంటి క్రిటికల్ కండిషన్స్, టఫ్ కండిషన్స్ వచ్చినా కూడాను దైవ బలంతో వాటిని మీరు ఓవర్కమ్ చేస్తారు. సో సపోర్ట్ చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటారు. కాకపోతే కుటుంబం కోసము ఖర్చులు అనేవి పెరుగుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతవరకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ అండ్ ఎస్పెషల్లీ మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ట్రావెల్ చేస్తూ ఉండడము, మీకు అది కొంత అన్రెస్ట్గా అనిపించడము, సో లేదా మీకున్న స్ట్రెస్ కారణంగా, సో ఇటువంటి సందర్భాలలో ఏమవుతుందంటే కొంతవరకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ద్వారా మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ హెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి లైఫ్ పార్ట్నరు, భార్య లేదా భర్తకి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, లైఫ్ స్టైల్కి సంబంధించినవి, అంటే నిద్రా భంగము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీకు ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. బట్ సేమ్ టైము వర్క్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్ని కలవడము, క్వాలిటీ టైం స్పెండ్ చేయడము ఇలాంటివి అవ్వవు. అలానే కొంతవరకు మన వాళ్ళే కదా అన్నీ ఏదైనా షేర్ చేసుకుందాం అన్నా కూడాను క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ తోటే గొడవలు రావడానికి, ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎనీ రిలేషన్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. బట్ మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్లోనూ, పర్సనల్ లైఫ్లోనూ, బంధువర్గంలోనూ అందరి దగ్గర కూడాను మంచి పేరు రావడానికి అండ్ మీకున్న టాలెంట్ని అందరూ మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ యువర్ లైక్ ఇన్ని సంవత్సరాలుగా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పచ్చు. అండ్ అలానే విదేశాలకు సంబంధించిన ట్రావెలింగు, ఎస్పెషల్లీ పిల్లలకి సంబంధించి చాలా టఫ్గా ఉంటుంది. లీగల్ పర్మిషన్స్, ఎస్పెషల్లీ మీరు తులా లగ్నమో తులారాశో అయ్యి అండ్ ట్యాక్స్ పేయర్స్, ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే ట్యాక్సెస్కి సంబంధించిన ఇష్యూస్ ఎదుర్కోవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఎవరైతే బిజినెస్లో ఉన్నారో కంపల్సరీ మీ అకౌంట్స్, మీ ట్యాక్స్ పేమెంట్లు ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోండి. ఎస్పెషల్లీ మీకు 15th of April తర్వాత ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొంతవరకు. అండ్ కొత్తగా జాబ్స్కి ప్రయత్నిస్తున్న వాళ్ళకి పనులన్నీ స్లోగా అవుతాయి. కొంచెం ఓపిక పట్టినట్టయితే సక్సెస్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది అని అంటే, వృశ్చికం వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫు అండ్ అలానే కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోతు, సో కొంత స్టాగ్నేటెడ్గానే ఉన్నట్టు అనిపించిన, బట్ అంటే మీరు ఎక్కువ అంటే ఎంత ప్రయత్నించినా దాన్ని మించి రిజల్ట్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ కెపాసిటీ 20% అనుకోండి సాధించడానికి, బట్ ఇట్ విల్ రీచ్ ఓన్లీ 10%. సో ఆ విధంగా ఏంటంటే కెరియర్లో చూస్తే రికగ్నైజేషన్ బాగుంటుంది, అందరూ పనిని మెచ్చుకుంటారు, బట్ మానిటరీ గెయిన్స్ వచ్చేటప్పటికి అంతగా ఉండదు. అండ్ అలానే ఒక్కొక్కసారి ఆడ్ అవర్స్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడము అండ్ పర్సనల్ లైఫ్ మిస్ అవ్వడము, అలానే భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఇష్యూస్, గొడవలు అండ్ స్పౌస్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ ఇటువంటి సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఖర్చులు ఫ్యామిలీకి అండ్ వైఫ్కి లేదా హస్బెండ్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఏమో కొంచెం స్లోగా ఉంటాయి. అక్కర్లేని ఖర్చులు, ఇది నచ్చింది కదా అని కొనేయడం, ఇటువంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరూ కూడాను మీకు అనవసరమైన ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. దాన్ని అవాయిడ్ చేయడానికి
వీలైనంతగా అవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టడం. ఎందుకంటే ఖర్చులు అవుతాయి, బట్ ఏదైతే ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయో వాటి మీద కొంతవరకు ఖర్చు పెట్టడం. అంటే చిన్నగా కొంచెం గోల్డ్ కొనుక్కోవడము అండ్ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసుకోవడము, ఆ కైండ్ ఆఫ్ సేవింగ్స్లోకి వెళ్ళడం అనేది మంచిది. జాబ్ ఆపర్చునిటీస్ కొంతవరకు పాజిటివ్గానే ఉంటాయి, కాకపోతే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ April 15 తర్వాత మీకు అనుకున్న రిజల్ట్ ప్రొఫెషనల్ లైఫ్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి రికగ్నైజేషను, జాబ్ రావడానికి ఆపర్చునిటీస్ అనేవి April 15 తర్వాత కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా కూడాను శాలరీ ప్యాకేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అవ్వడం ఉంటుంది. అండ్ ట్రావెలింగ్, సో షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగు, పిల్లల కోసము పిల్లలు ట్రావెల్ చేయడము ఇటువంటివి ఉండే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో వృశ్చికం వాళ్ళకి పర్సనల్ రిలేషన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి తప్పించి, బట్ కెరియర్ వైజ్ ఆపర్చునిటీస్ కానీ జాబ్ రిలేటెడ్ ప్రోగ్రెస్ కానీ బాగుంది. బిజినెస్లో ఉండే వాళ్ళకి కూడా అది ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా సరే కొంత స్లోగా ఉంటుంది. సో భూముల ధరలు పెరగడము, స్థిరాస్తిని ఏదైనా అమ్మి లాభం పొందాలనుకుంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే అనుకున్నట్టు ఏది కూడా స్మూత్గా తొందరగా అవ్వదు, అండ్ అన్నీ కూడా కొంత టైం టేకింగ్ అని అయితే చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, ధనస్సు వాళ్ళకి ఫ్యామిలీ టైం అని చెప్పచ్చు. సో ఇంటికి వచ్చేవాళ్ళు, బంధువులు, వెళ్ళేవాళ్ళు, అండ్ కెరియర్ వైజ్ బిజినెస్, ఇఫ్ యు ఆర్ ఇంటూ బిజినెస్ ఫీల్డ్ బాగుంటుంది. అండ్ ట్రావెలింగ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇంటి కోసం ఇన్వెస్ట్ చేయడము, ఖర్చు పెట్టడము, వెహికల్ తీసుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ సీరియస్గా కొత్త బిజినెస్ మొదలు పెట్టడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ కోసం ఆలోచిస్తారు. అండ్ అనుకున్నవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది, స్లోగానే ఉంటుంది. అలానే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడము అనేది ఉంటుంది. సో మీ పిల్లలు పిల్లల వలన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సో వాళ్ళ కెరియర్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడం కానీ, ఎడ్యుకేషన్ వైజ్ సక్సెస్ఫుల్గా ఉండడము అనేది దానివల్ల మీకు April 15, 16 తర్వాత సో చాలా సాటిస్ఫాక్షను, సంతానము కారణంగా కలిగే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎస్, దైవారాధన అండ్ చిన్న చిన్న సమస్యలు తప్పించి మేజర్ ఇష్యూస్ పెద్దగా ఏమీ లేవు. అండ్ గ్రహ పరిస్థితులన్నీ స్లో రిజల్ట్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. అండ్ ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా టైం టేకింగ్. స్టూడెంట్స్కి కూడా చాలా మటుకు రికగ్నైజేషన్, అంటే ఎగ్జామ్స్ చాలా బాగా రాసే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టైం అని చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఇన్నాళ్ళుగా అంటే కొత్త ఆపర్చునిటీసు, కొత్త ఆఫర్సు, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ముఖ్యంగా కన్స్ట్రక్షను, మ్యానుఫ్యాక్చరింగు, ఇంటీరియర్సు, ఎడ్యుకేషను, ఈ కైండ్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఆ కైండ్ ఆఫ్ వీటిలో ఉన్న ఫీల్డ్లో ఉన్నట్టయితే, అండ్ మీడియా వాళ్ళకి ఎప్పుడూ బాగానే ఉంటుందిలేండి. అండ్ ధనస్సు లగ్నమో రాసేయండి ఇఫ్ యు ఆర్ ఇంటూ మీడియా కైండ్ ఆఫ్, అండ్ డెఫినెట్లీ చాలా బాగుండే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మకరం వాళ్ళకి చూసినట్టయితే, మకరం వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ. సో పర్సనల్ లైఫ్, ఫ్యామిలీకి సంబంధించి, కెరియర్కి సంబంధించి ట్రావెలింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేస్తారు, బట్ రిజల్ట్ అనేది మటుకు పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. మీరు చాలా మంచి కంపెనీసు, టాప్ లెవెల్ వాటికి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, అండ్ చేసే ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ కాకపోతే రిజల్ట్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొత్తగా జాబ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు క్విక్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే రెగ్యులర్ టైం కన్నా స్లోగా ఉంటుంది. కానీ మీకు పాజిటివ్గా వచ్చే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. కాకపోతే ఎక్స్పెన్సెస్ కొంతవరకు ఉంటాయి. అండ్ ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం కానీ, శుభకార్యాల నిమిత్తం కుదుర్చుకోవడానికి దానికి కొంత ఖర్చులు తిరగడము అనేది కనిపిస్తోంది. ఫినాన్షియల్స్ కూడాను కొంతవరకు ప్రతిదీ విషయంలోనూ అడ్జస్ట్ చేసుకోవాల్సి రావడం. ఎందుకంటే మీరు నలుగురు కోసమని ఏదైనా ప్రయత్నం చేస్తే 8 మంది వచ్చి చేస్తారు. దాంతో ఏమవుతుందంటే మీ ఎఫర్ట్స్ కన్నా కూడాను
ఎక్కువ షేర్ చేసుకోవాల్సి రావడము, అండ్ అలానే వర్క్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే. సో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా కొంతవరకు వర్క్ ప్రెషర్ పెరగడము. కాకపోతే నలుగురికి సాయం చేయడము, మాట సాయం చేయడం ద్వారా మీరు ఒక మంచి రికగ్నైజేషను, కంఫర్టబుల్ వర్క్ని, అంటే ఇంత ప్రెషర్ మధ్యలో కూడాను నలుగురికి సలహా ఇవ్వడము, మంచి చేయడం ద్వారా ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో వాళ్ళకి కొంతవరకును రికగ్నైజేషన్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీ వర్క్ను కూడా ఇంత ప్రెషర్లో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, బట్ స్లో రిజల్ట్స్ వస్తాయి. మీకు కొత్తగా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అనేది పెద్దగా ఏమీ లేదు. అండ్ ఈ మంత్ మీరు ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే పెద్దగా మార్పు అనేది ఏమీ ఉండదు. సో వర్క్ కొంతవరకు కంఫర్టబుల్ అవుతుంది తప్పించి పొజిషన్ కానీ ఫినాన్షియల్స్ కానీ పెరగడానికి పాసిబిలిటీ అనేది పెద్దగా లేదనే చెప్పచ్చు. అండ్ ఫారెన్ ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా స్లో ఉంటుంది, అండ్ అనుకున్న విధంగా ఏది పూర్తవదు. అండ్ ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్ చేసేవాళ్ళు మనకి నియర్ బై కంట్రీస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ డిస్టెన్స్లో ఉన్నవి వాళ్ళకి మటుకు కొంత ట్రావెల్ రిస్ట్రిక్షన్ ఆఫ్కోర్స్ ఆల్రెడీ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఆల్ దిస్ ఈ మంత్ అంతా కూడా అలానే ఉంటుంది. ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన రిస్ట్రిక్షన్లు అండ్ ఒక చోట ఇరుక్కుపోవడము, చిక్కుకుపోవడము అండ్ కష్టపడము అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే విదేశాల నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళాలన్నా అండ్ ముఖ్యంగా కంపల్సరీ మీరు వాటిని పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. సో మకరం వాళ్ళకి ఏంటంటే మీరు బుక్ చేసుకోవడము, క్యాన్సిల్ చేసుకోవడము, దీనివల్ల డబ్బులు వేస్ట్ అవ్వడము, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. ఇక కుంభం వాళ్ళకి చూసినట్టయితే కుంభం వాళ్ళకి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. సో అనుకోకుండా లైక్ భార్య లేదా భర్త నుంచి వాళ్ళు సేవ్ చేసుకునే అమౌంట్ మీకు ఇవ్వడము, ఈ కారణంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నారో మీరు తీసుకుని బాధ్యతగా నిర్వహించాల్సినవి వాటిని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కుంభం వాళ్ళకి అండ్ ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్న కారణంగా కొంత ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో స్లోగా ఉండడము ఉన్నా, బట్ తప్పకుండా మీ స్పౌస్ సపోర్ట్ కారణంగా మీరు అన్ని రకాలుగాను దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అండ్ పిల్లలు చాలా మంచి సక్సెస్ని చూస్తారు. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ సో చాలా హ్యాపీనెస్ని అండ్ ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రోగ్రెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సంతానము ద్వారా హ్యాపీనెస్ అనేది చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేషను, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా బెటర్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి యాజ్ యూజువల్గా ఈ నెల మొత్తము ఎవరు ప్రయత్నించినా కూడా, ముఖ్యంగా మీరు కుంభరాశి లగ్నము అయితే మీ ప్రయత్నాలన్నీ స్లోగా ఉంటాయి. కొంతవరకు స్లో రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఫ్రెండ్స్, బాధ్యతలు అండ్ కుటుంబము అండ్ పిల్లలు అన్ని రకాలుగాను మీకు ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కాకపోతే అంటే నెగిటివ్ అయితే ఏమీ లేదు. ఖర్చు పెట్టేయడమో, కష్టపడిపోవడమో, నష్టపోవడము అటువంటివి లేవు. కాకపోతే జరిగేవన్నీ ఆనందకరమైనవైనా కొంత స్లోగా ఉంటాయి. మీరు 10 రూపాయలు రావాల్సిన చోట 8 రూపాయలే ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఎందుకంటే సార్టన్ కాంబినేషన్స్లో ఉన్నవన్నీ కూడా ఎప్పుడు కూడాను కొంతవరకు మన ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వవని అర్థం. అలానే ఇంటికి సంబంధించి రెనోవేషన్స్ చేయించుకోవడానికి అండ్ స్థిరాస్తులకి సంబంధించిన లైక్ కేసెస్ అవి కూడా కొంతవరకు కాంప్లికేటెడ్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. అండ్ వాటి నుంచి రిజల్ట్స్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అంతగా వచ్చే అవకాశం అయితే లేదు. సో కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించి ఇవన్నీ కూడా స్లోగానే ఉంటాయి. అండ్ మీరు ఆల్రెడీ ఏవైనా సరే స్థిరాస్తికి సంబంధించి మీరు కొనుక్కున్నదో, ఫ్యామిలీ నుంచి వచ్చిందో ఇష్యూస్, లీగల్ ఇష్యూస్లో ఉన్నట్టయితే ఈ మంత్ కూడా మీకు ఆ కాంప్లికేషన్ అలానే జరుగుతుంది. అండ్ కొంతవరకు చికాకులు, ఇబ్బందులు స్థిరాస్తులకు సంబంధించి అయితే తప్పదు. ఓవరాల్గా ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ సేవింగ్స్ కానీ స్లోగా ఉన్నాయి. కాకపోతే లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ తోటి మీరు అన్ని రకాల బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో పిల్లలు అండ్ వాళ్ళ అచీవ్మెంట్స్ ఇవి కూడా మీకు చాలా బాగున్నాయి. అండ్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, మీనం వాళ్ళకి కెరియరు, ఫినాన్షియల్స్, కొత్త ఆపర్చునిటీసు బాగున్నాయి. కానీ పర్సనల్ లెవెల్లో కష్టపడ్డము
అండ్ తిరగాల్సి రావడము, ప్రతి పనికి 1కి 10 సార్లు, అంటే 4-5 ఇంటర్వ్యూ ఆపర్చునిటీసు మంచి కంపెనీలు వచ్చాయనుకోగానే ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అవ్వడము, ట్రావెల్ చేసి వెళ్ళాల్సి రావడము, ఈ విధమైన అడ్డంకులు. సో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి లాసెస్ తప్పవు. అంటే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కన్సల్టింగ్ సర్వీసెస్ ఏవైతే ఇలాంటి బిజినెస్లో ఉన్నారో లాసెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. వెరాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్, సో కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళకి స్లోగా ఉంటుంది కానీ నష్టాలు ఉండవు. అంటే అనుకున్నవన్నీ ప్రాజెక్టులు లేట్ అవ్వడము ఇలాంటిది ఉంటుంది కానీ నష్టపోవడం అనేది ఉండదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఇష్యూస్, అపోహలు, చికాకులు అండ్ ఇట్లాంటివి ఉంటాయి. అలానే మీకు ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి స్లోగానే ఉంటాయి, పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. కానీ అండ్ బంధువులను కలుసుకోవడము, కుటుంబంలో పండగ వాతావరణము, సో ఇన్ని చికాకుల మధ్యలో నచ్చిన వాళ్ళు అండ్ సిబ్లింగ్స్, బంధువులు కలవడము అండ్ మంచి పార్టీస్లో పార్టిసిపేట్ చేయడము అనేది మీకు చాలా మటుకు రిలీఫ్ని ఇస్తుంది. అలానే మీ వే ఆఫ్ కన్వేయింగ్, అంటే మీరు మాట్లాడే విధానము ప్రతిదీ కూడాను మీకు 10 మందిని దగ్గరకు చేస్తుంది. అండ్ అట్లనే మంచి కంపెనీస్లో ఆపర్చునిటీస్, ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ యూజువల్గా ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ ప్రకారము ప్రతిదీ వాయిదా పడ్డము, లేట్ అవ్వడము అండ్ దానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అగైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ మోరోవరు మీ ఫినాన్షియల్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కొంతవరకు అంటే సేవింగ్స్లోకి వెళ్ళాల్సిందే. సో ఎందుకంటే మీకు గురుగ్రహ సంచారము మీరు కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్కి చాలా మంచి అవకాశాలని కల్పిస్తుంది. కాబట్టి సేవింగ్స్కి అండ్ ముఖ్యంగా స్థిరాస్తుల ద్వారా రెంటల్ ఇన్కమ్స్ పెరగడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది మనకి మొత్తము మేషం నుంచి మీనం వరకు ఈ కాంప్లికేటెడ్ మంత్. సో మన మార్చి నెల మీద కూడా బోల్డ్ జోక్స్ అవి వచ్చాయి, 31 డేసే కానీ 360 డేస్ లాగా జరిగింది అని. అలాగే ఏప్రిల్ నెల కూడా దాదాపుగా కొంతవరకు అలానే ఉండబోతోంది. అండ్ ముఖ్యంగా ఏప్రిల్ 20-22 తర్వాత నుంచి మనకి కొంత ఫ్రీగా ఉండొచ్చు. కానీ ఈ వార్ ఎఫెక్ట్, శాటర్న్ తోటి అన్ని గ్రహాలు కలిసి ఉన్న ఎఫెక్ట్లు అనేవి కొంతవరకు మనకి ఇబ్బందులు కలిగిస్తాయి. అండ్ ఇవన్నీ సెట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో మీరందరూ కూడాను శని భగవానుడి మంత్రం చేసుకోవడము, శనికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించుకోవచ్చు. అంటే డిలేస్ అవ్వడము ఇవన్నీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు అన్నిటికన్నా కర్మకారకత్వం ఉన్న శని చాలా పవర్ఫుల్. సో ఆయన నుంచి తప్పించడం ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి కొంత శనికి రెమెడీస్ చేసుకోవడం ద్వారా అందరికీ, ఎందుకంటే ఏదో ఒక స్థానంలో ఆయన సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వాటి నుంచి ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.